మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా బేసిక్ డేటా టైప్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా! చూడండి ఇంట్, ఫ్లోట్, డబుల్, బూల్ వీటి గురించి అయితే ప్రీవియస్‌గా మనం మాట్లాడుకున్నాం. నౌ మనం ఇప్పుడు వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. రైట్? చూడండి గైస్, నేను యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్‌కి వచ్చేసి ఒక చిన్న డెఫినిషన్ లాంటిదైతే ఇచ్చాను. ఏం చెప్తున్నాడంటే ద డేటా టైప్స్ డిఫైన్డ్ బై యూజర్ అంటే మనం ఆర్ ప్రోగ్రామర్స్ మన వల్ల డిఫైన్ అవుతున్న డేటా టైప్స్ని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటాం. ఓకేనా? అవి ఎలా డిఫైన్ అవుతాయంటే ఆర్ రిఫర్డ్ యాజ్, అక్కడ చూడండి, ద డేటా టైప్స్ డిఫైన్డ్ బై యూజర్ దెమ్సెల్ఫ్ ఆర్ రిఫర్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటున్నాడు. ఓకే, మన వల్ల క్రియేట్ చేసుకున్న డేటా టైప్స్ని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా? లేటర్ ఆన్ కింద చూడండి, దీస్ డేటా టైప్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ డేటా టైప్స్. వాడు ఏమంటున్నాడంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేవి ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ఉన్న డేటా టైప్స్ని యూజ్ చేసుకుని క్రియేట్ చేస్తామంట, వాటిని డిరైవ్ చేసుకుని క్రియేట్ చేస్తామంట. మనకి తెలిసిన ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ప్రీడిఫైన్డ్గా ఉన్న డేటా టైప్స్ ఏమున్నాయి చెప్పండి. చూడండి, ఇక్కడ బేసిక్ డేటా టైప్స్ అనేవి మనం క్రియేట్ చేసినవి కాదు, ఆల్రెడీ సి లాంగ్వేజ్లో ఉన్నాయి. ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, బూల్ ఇలాంటివన్నీ ఆల్రెడీ సి లాంగ్వేజ్లోనే ఉన్నాయి. వీటిని డిరైవ్ చేసుకుంటూ అంటే వీటిని యూజ్ చేసుకుంటూ మనం మన ఓన్ డేటా టైప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? రైట్, చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి మనం స్ట్రక్చర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. స్ట్రక్చర్స్ అంటే ఏంటి? ఓకేనా? చూడండి కింద, స్ట్రక్చర్స్ ఆర్ యూజ్డ్ టు గ్రూప్ ఐటమ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఇంటూ ఏ సింగిల్ టైప్. వాడు ఏమంటున్నాడంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా అంతటిని కలిపి ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు, అంటే సింగిల్ స్ట్రక్చర్లో అనేది స్టోర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా? అది ఎగ్జాంపుల్ చూపించినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైనా నోట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి పాయింట్స్ అనేవి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, ద స్ట్రక్ట్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఏ స్ట్రక్చర్. వాడు ఏమంటున్నాడంటే స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుని స్ట్రక్చర్స్ అనేవి డిఫైన్ చేయొచ్చంట. ఎలా ఏంటి అనేది చూద్దాం. కింద సింటాక్స్ అయితే ఇచ్చాను చూడండి. సింటాక్స్లో ఏం చెప్తున్నాడు వాడు, స్ట్రక్ట్ అన్న కీవర్డ్ యూజ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, స్ట్రక్ట్ అంటే స్ట్రక్చర్ నేమ్. స్ట్రక్చర్ నేమ్ అనేది మన ఇష్టం, మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. మన వేరియబుల్స్కి ఎలా అయితే నేమ్స్ ఇస్తామో అలానే స్ట్రక్చర్కి కూడా నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు. అండ్ దెన్ చూడండి కింద డేటా టైప్. డేటా టైప్ అనేది ఏదైనా ఉండొచ్చు, ఇంట్, ఫ్లోట్, డబుల్, ఇలా ఏ డేటా టైప్ అయినా తీసుకోవచ్చు. అండ్ మెంబర్ నేమ్, మెంబర్ ఈజ్ నథింగ్ బట్ మన ఇష్టం అనమాట, ఏదైనా ఒకటి ఇవ్వచ్చు నేమ్. లైక్ అది మీకు ఎగ్జాంపుల్ చూపించినప్పుడు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది స్ట్రక్చర్స్ మీద. ఓకేనా గైస్? నేను మన కోడ్ బ్లాక్స్ అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఎప్పుడు రాసేదే, రైట్? ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సింటాక్స్ని యూజ్ చేసుకుంటూ మనం స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేద్దాం. సింటాక్స్ యూజ్ చేసుకుని స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు, స్ట్రక్ట్ అన్న కీవర్డ్ వాడుకుని స్ట్రక్చర్ నేమ్ పెట్టమంటున్నాడు, డేటా టైపు మెంబర్ నేమ్ పెట్టమంటున్నాడు. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని మనం వర్కౌట్ చేస్తే మనకి ఇంకా ఈజీగా గుర్తుంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ యొక్క డేటా అనేది స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా? సో ఒక స్టూడెంట్ యొక్క డేటా స్టోర్ చేసుకోవాలంటే మనం మెయిన్లీ దేని మీద ఫోకస్ చేస్తూ ఉంటాం? ఒకటి, స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ ఎంత, స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, స్టూడెంట్కి ఏ గ్రేడ్ వచ్చింది, ఏ గ్రేడ్ వచ్చిందా, బి గ్రేడ్ వచ్చిందా, సి గ్రేడ్ వచ్చిందా, అలా గ్రేడ్స్ ఏమొచ్చినాయి అనేవి మనం స్టోర్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నాం అనుకోండి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే స్టూడెంట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ అనేవి ఉండవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి మార్క్స్ అని, ఇంకో స్టూడెంట్కి ఇంకోటి అని ఏమి ఉండదు కదా. అందరికీ కామన్గా ఉండేవి ఏంటి? రోల్ నెంబర్, మార్క్స్, పర్సంటేజ్, ఆర్ఎల్స్ గ్రేడ్, ఏదో ఒకటి తీసుకుందాం. ఓకేనా? దాని ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని మనం ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేద్దాం. స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నేను మెయిన్ పైన రాస్తున్నాను. ఎందుకు మెయిన్ పైన రాస్తున్నాను అంటే మనం స్ట్రక్చర్స్ అనేవి మెయిన్ లోపల యూజ్ చేసుకుంటాం. సో మెయిన్ లోపల యూజ్ చేసుకోవాలంటే ఏమై ఉండాలి? స్ట్రక్చర్ అనేది అంతకు ముందే డిఫైన్ అయిపోయి ఉండాలి. అంటే మెయిన్ లోపల కన్నా మెయిన్ లోపల యూజ్ చేయాలంటే మెయిన్ కన్నా ముందే డిఫైన్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తున్నాము అంటే అది ఆల్రెడీ మెయిన్ కన్నా పైన, అంటే మెయిన్ ముందే మనం రాసేసి ఉంచాము ఇక్కడ.
చూడండి హ్యాష్ ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పి మనం ఒక లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం కదా, దీని ద్వారాగానే ప్రింట్ఎఫ్ వస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం, గుర్తుందా? సో దట్ అలానే మనం కూడా స్ట్రక్చర్ ఏం చేయాలంటే మెయిన్ పైన రాసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, స్టూడెంట్ యొక్క స్ట్రక్చర్ అనేది ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, స్టూడెంట్కి ఏమేమి ఉంటాయి, ఇంటీజర్, వాడి యొక్క రోల్ నెంబర్ ఇంటీజర్లో ఉందనుకుందాం. నెక్స్ట్ వాడి యొక్క మార్క్స్ అనేవి ఫ్లోట్ వాల్యూస్ మార్క్స్, అండ్ దెన్ గ్రేడ్ కూడా చూద్దాం. ఓకే, వెయిట్, గ్రేడ్ కూడా స్టోర్ చేయాలి. ఇవేనా అందరు స్టూడెంట్స్కి కామన్గా ఉండేవి, రైట్? సో నా స్ట్రక్చర్ అనేది నేను డిఫైన్ చేసుకున్నాను. చూడండి సింటాక్స్ చూడండి ఒకసారి, స్ట్రక్చర్ నేమ్, డేటా టైప్ మెంబర్ నేమ్, అలా నేను రాశాను. నేను చూడండి స్ట్రక్చర్ నేమ్, డేటా టైప్ మెంబర్ నేమ్. స్టూడెంట్ యొక్క మెంబర్స్ ఏంటంటే రోల్ నెంబరు, మార్క్స్, గ్రేడ్. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎందుకోసం యూజ్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫస్ట్ స్టూడెంట్ యొక్క డేటా అనేది స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా రాయాలంటే స్ట్రక్ట్, ఓకేనా, స్టూడెంట్ S1 అనే ఒక ఫస్ట్ స్టూడెంట్, వాడి డేటా స్టోర్ చేయాలంటే నేను ఏం చేయాలంటే S1 డాట్, చూడండి S1 అనే వేరియబుల్ స్టూడెంట్ యొక్క స్ట్రక్చర్కి రిఫరెన్స్ అనే డేటా టైప్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, ఇంట్ ఎక్స్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాం సంథింగ్. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్లో ఏం స్టోర్ చేయొచ్చు, న్యూమరికల్ డేటా అనేది స్టోర్ చేయొచ్చు, అవునా? అలానే ఇప్పుడు ఈ S1 ఉంది కదా, S1 అనేది ఒక వేరియబుల్, దాని డేటా టైప్ ఏంటి, స్టూడెంట్. ఓకేనా, S1 యొక్క వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటండి, స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ బాగానే ఉంది. స్టూడెంట్కి ఏమేమి మెంబర్స్ ఉన్నాయి, రోల్ నెంబర్ ఉంది, మార్క్స్ ఉంది, గ్రేడ్ ఉంది. ఓకే, సో ఈ మూడు మనం ఈ S1కి స్టోర్ చేయొచ్చు అనమాట. అది ఎలా స్టోర్ చేయాలంటే S1 డాట్, మీరు ఏది స్టోర్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ రోల్ నెంబర్ స్టోర్ చేయాలనుకుంటే కనుక రోల్ అని చెప్పి టైప్ చేయండి. చూడండి S1 డాట్ పెట్టుకుంటే మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. డాట్ రోల్ అని పెట్టాను, అండ్ వీడికి ఒక నెంబర్ ఇద్దాం 1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మార్క్స్ మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు ఎలా టైప్ చేయాలి, S1 డాట్ మార్క్స్. నాకు కింద సజెషన్స్ అనే ఇస్తుంది చూసారా, కోడ్ బ్లాక్స్. సో మార్క్స్ ఎంత ఇద్దాం, 100 మార్క్స్. లేటర్ ఆన్ S1 డాట్ గ్రేడ్, చూడండి వీడికి గ్రేడ్ ఇద్దాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ అనేవి నేను స్టోర్ చేశాను. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ యొక్క మార్క్స్ కూడా నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను అనుకోండి వేరియబుల్స్లో, అప్పుడు ఏం చేయాలి, నాకు ఇంకొక స్టూడెంట్ యొక్క స్ట్రక్చర్ కూడా కావాలి. చూడండి ఇంకొక స్టూడెంట్ యొక్క స్ట్రక్చర్ కావాలంటే స్ట్రక్ట్ స్టూడెంట్ S2. ఓకేనా, చూసారా, వెయిట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. స్ట్రక్ట్ స్టూడెంట్ S2. ఇంకొక స్టూడెంట్కి కూడా నేను స్ట్రక్చర్ యూజ్ చేసుకుని ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి S2 యొక్క డేటా స్టోర్ చేయాలంటే ఏం చేయాలి, నేను S2 డాట్ రోల్, అప్పుడు స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ 2 అనేది స్టోర్ చేసుకున్నా. ఓకే, S2 డాట్ మార్క్స్, వీటికి వచ్చేసి 80 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. అండ్ S2 డాట్ గ్రేడ్, చూడండి గ్రేడ్ వచ్చేసి B గ్రేడ్ వచ్చింది. ఇలా మనం ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. స్టూడెంట్స్కి ఈ డేటా మాత్రమే స్టోర్ చేయాలి. ఓకేనా, స్టూడెంట్ 1కి ఓన్లీ 3 మాత్రమే, స్టూడెంట్ 2 కూడా సేమ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఓకేనా, అర్థమైందా? మీరు కావాలనుకుంటే మనం గ్రేడ్ ముందు ఇచ్చేసి రోల్ నెంబర్ తర్వాత ఇవ్వచ్చు. చూడండి ఇలా ఇచ్చినా తప్పేం కాదు, అంటే ఫస్ట్ రోల్ నెంబర్ ఉందని ఫస్ట్ రోల్ నెంబరే ఇవ్వాలి, తర్వాత మార్క్స్ ఉందని మార్క్సే ఇవ్వాలి, అలా ఏం లేదు. మనం కావాలంటే పైది కింద పైన ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఓకే, డేటా అనేది స్టోర్ చేసాం. దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే ఎలా చూడాలి అవుట్పుట్లో అనేది చూద్దాం రండి. సేమ్ మనం ఎప్పుడు రాసేది ఏంటి, ప్రింట్ఎఫ్. అవుట్పుట్లో డేటా చూడాలంటే రాసేది ఎప్పుడు ప్రింట్ఎఫ్ఏ మనం. అండ్ ఫస్ట్ వచ్చేసి రోల్ నెంబర్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, రోల్ నెంబర్ యొక్క డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. సో మనకి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, ఇంటీజర్కి %d, మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా డేటా టైప్స్ నేర్చుకున్నప్పుడు. అండ్ చూడండి రోల్ నెంబర్ జనరల్గా రాస్తున్నా.
నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి, మార్క్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. మార్క్స్ యొక్క డేటా టైప్ ఏంటి, ఫ్లోట్ కాబట్టి %f. గుర్తున్నాయా ఇవన్నీ మీకు? నెక్స్ట్ ఇంకేముంది, గ్రేడ్ కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నా. గ్రేడ్ డేటా టైప్ ఏంటి, క్యారెక్టర్ కాబట్టి %c. ఓకే, ఈ 3 ఇచ్చాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఏ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు, ఏ స్టూడెంట్ యొక్క మార్క్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు, ఏ స్టూడెంట్ యొక్క గ్రేడ్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు అని మనం డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ నేను S1 యొక్క రోల్ నెంబరు, S1 యొక్క మార్క్స్, S1 యొక్క గ్రేడ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే S1 డాట్, ఇక్కడ ఏముంది, రోల్ నెంబర్ %d ఉంది కాబట్టి ఇంకోండి రోల్. ఓకేనా, S1 డాట్ రోల్. నెక్స్ట్ వచ్చేసి S1 డాట్ మార్క్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం, మార్క్స్ S1 డాట్ గ్రేడ్. సరిపోయిందా? చూడండి, దట్స్ ఇట్. మొత్తం వాడి యొక్క మార్క్స్, రోల్ నెంబర్, గ్రేడ్ ప్రింట్ చేసా. అండ్ దెన్ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం అవుట్పుట్లో అన్నీ వస్తున్నాయా లేదా, వాల్యూస్, రోల్ నెంబర్, మార్క్స్, గ్రేడ్ వస్తుందా లేదా అనేది చూద్దాం. చూడండి, రైట్. మీరు ఇక్కడ చూసుకుంటే రోల్ నెంబర్ 1కి మార్క్స్ 100 వచ్చినాయి, గ్రేడ్ అనేది ఏ గ్రేడ్ అనేది వచ్చింది. రైట్. మనం ఇప్పుడు వచ్చేసి రోల్ నెంబర్ 2 యొక్క మార్క్స్ కూడా ప్రింట్ చేసి చూద్దాం. సేమ్ నేను కాపీ పేస్ట్ చేస్తాను, బట్ నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తానంటే S2 రోల్ నెంబర్, S2 మార్క్స్, S3 గ్రేడ్, S2 గ్రేడ్. మనకి S3 స్టూడెంట్ లేడు కాబట్టి S2 గ్రేడ్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుంది, నాకు సింపుల్గా ఇద్దరు రోల్ నెంబర్స్, ఇద్దరు మార్క్స్, ఇద్దరు గ్రేడ్ ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. చూద్దామా? చూడండి, రోల్ నెంబర్ 1 యొక్క మార్క్స్ వాడి గ్రేడ్, రోల్ నెంబర్ 2 యొక్క మార్క్స్ వాడి గ్రేడ్. ఇలా మనం ప్రింట్ చేసుకోవాలంటే, అంటే ఒక వే ఆఫ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుని స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక మనం ఇలా స్ట్రక్చర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇది ఎవరు డిఫైన్ చేశారు ఈ స్ట్రక్చర్ అనేది? మనం ఓన్గా మనం డిఫైన్ చేసాం. ఇప్పుడు నేను ఇంటీజర్ రోల్ ఫ్లోట్ మార్క్స్ క్యారెక్టర్ గ్రేడ్ అని చెప్పి డిఫైన్ చేశాను. వేరే అతను ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి, మీ యూస్ కేసు డిఫరెంట్గా ఉండొచ్చు. మీ యూస్ కేసుకి వచ్చేసి ఫోన్ నెంబర్ కూడా మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, ఇంటి ఫోన్ నెంబర్ అని చెప్పి యాడ్ చేస్తారు. అలా అది మీ వే ఆఫ్ డిక్లరేషన్. సో అందుకనే ఎవరి వే ఆఫ్ డిక్లరేషన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి యూస్ కేసు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దీన్ని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అన్నారు. ఎవరికి నచ్చినట్టు ఏ యూజర్కి ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకుంటాడు వాడు. కానీ ఆ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అనేవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటా టైప్స్ని యూజ్ చేసుకునే క్రియేట్ చేస్తారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నాయే కదా, ఇంటూ, ఫ్లోట్, క్యారెక్టర్, ఇవన్నీ మనం క్రియేట్ చేసినవి కాదు. కానీ స్టూడెంట్ అనేది మాత్రం నేను క్రియేట్ చేసుకున్నది. నేను స్టూడెంట్ అని చెప్పి క్రియేట్ చేశాను. వేరే వాళ్ళు ఇంకోటి ఏమైనా పెట్టి క్రియేట్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, STD అని కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఓకేనా, మీరు STD అని క్రియేట్ చేస్తే ఇక్కడ డేటా టైప్ ఏమి ఇవ్వాలి, S1 వేరియబుల్కి STD అని చెప్పి ఇవ్వాలి. ఓకే, చూడండి STD. సో నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్పుట్లో ఏమన్నా తేడా వస్తుందా? ఏ తేడా ఉండదు, సేమ్ ప్రింట్ అవుతుంది మనకి. చూసారా, సరిపోయింది. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఫోన్ నెంబర్కి ఎటువంటి వాల్యూని నేను ఇవ్వలేదు. ఇవ్వాలనుకుంటే కనుక S1.ph ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 సంథింగ్. ఓకే, S2 యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇద్దాం. S2 యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాలంటే 5 6 7 8 ఇలా ఇచ్చాం. ప్రింట్ చేయాలి ఫోన్ నెంబర్స్ని. ఎలా ప్రింట్ చేస్తారు? PH ఇంటీజర్ కాబట్టి %d. సేమ్ ఇక్కడ కూడా PH %d. సో ఆ వేరియబుల్ కూడా ఇక్కడ పాస్ చేయాలి కాబట్టి S1.ph కింద S2 యొక్క ఫోన్ నెంబర్ కాబట్టి S2.ph. రైట్. ఇప్పుడు అవుట్పుట్లో చూద్దాం మనం. చూడండి, ఫోన్ నెంబర్ కూడా వస్తుంది మనకి. ఇదిగోండి, ఫోన్ నెంబర్ కూడా వచ్చింది. అలా అన్నమాట. అలా మనం ఎన్ని స్ట్రక్చర్స్ అయినా ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగాను. నెక్స్ట్, స్ట్రక్చర్స్ గురించి ఒక క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటున్నాను గైస్ మీకు. అండ్ వన్ మోర్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వలేదు స్టూడెంట్ 1కి, బట్
నేను ఇక్కడ యాక్సెస్ చేస్తున్నా చూడండి, స్టూడెంట్ 1 డాట్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి యాక్సెస్ చేస్తున్నా. అప్పుడు నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది అంటే ర్యాండమ్గా ఒక గార్బేజ్ వాల్యూ అనేది వస్తుంది చూడండి. చూసారా ఫోన్ నెంబర్ చూడండి, నేను ఏం ఎంటర్ చేయలేదు అయినా సరే ర్యాండమ్ గార్బేజ్ వాల్యూ అనేది వచ్చింది. రైట్, నెక్స్ట్ స్ట్రక్చర్స్ అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు చూడండి యూనియన్ అనేది కూడా సేమ్ స్ట్రక్చర్ లాంటిదే, కాకపోతే ఏం జరుగుతుందంటే చూడండి ఫస్ట్ డెఫినేషన్ అనేది చదువుకుందాం మనం, లేటర్ ఆన్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, యూనియన్స్ ఆర్ సిమిలర్ టు స్ట్రక్చర్స్ ఇన్ మెనీ వేస్. చాలా వేస్లో స్ట్రక్చర్స్ యూనియన్స్ అనే స్ట్రక్చర్స్ లానే ఉంటాయంట. బట్ వాట్ మేక్స్ ఏ యూనియన్ డిఫరెంట్ ఈజ్ దట్ ఓన్లీ వన్ మెంబర్ కంటైనింగ్ డేటా ఎట్ ద సేమ్ టైం. వాడు ఏమంటున్నాడు, మనం డిఫరెంట్ మెంబర్స్ ఉన్నాయి మనకి, ఇందాక కూడా ఫోన్ నెంబర్ అని, క్యారెక్టర్ అని, గ్రేడ్ అని, మార్క్స్ అని, రోల్ నెంబర్ అని, ఇలా డిఫరెంట్ మెంబర్స్ అయితే ఉన్నాయి మనకి. వీడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఓన్లీ వన్ మెంబర్ కంటైనింగ్ డేటా ఎట్ ద సేమ్ టైం. మనకి ఎన్ని మెంబర్స్ అయినా ఉండవండి, రోల్ నెంబర్, మార్క్స్, గ్రేడ్ అలా ఎన్నైనా ఉండవండి, కాకపోతే ఏదో ఒక్కదానిలో మాత్రమే మనం డేటా ఇన్సర్ట్ చేయగలం, అన్నిటిలో ఇన్సర్ట్ చేయడానికి ఉండదు, అన్నిటిలో డేటా అసైన్ చేయడానికి అనేది ఉండదు అని చెప్తున్నాడు. ఓకే, అది ఎగ్జాంపుల్ చూపించినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, యూనియన్ ఈజ్ డిక్లేర్డ్ యూజింగ్ ద యూనియన్ కీవర్డ్. మనం ఇందాక స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేసుకున్నా, ఏ కీవర్డ్ యూజ్ చేసుకుని క్రియేట్ చేసుకున్నాం చూడండి, ఇక్కడ స్ట్రక్ట్ అన్న కీవర్డ్ యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేసుకున్నాం స్ట్రక్చర్ని. యూనియన్ ఏ కీవర్డ్ యూజ్ చేసుకుని క్రియేట్ చేయొచ్చు అంటున్నాడు, యూనియన్ అన్న కీవర్డ్ యూజ్ చేసుకుని క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ సింటాక్స్ చూడండి గైస్, యూనియన్ నేమ్ అని మనకి నచ్చింది ఇచ్చుకోవచ్చు మనం. అండ్ డేటా టైపు మెంబర్ సేమ్ యాజ్ స్ట్రక్చర్ లానే, ఇందాక మనం ఎలా అయితే ఇచ్చామో అలానే. చూద్దాం రండి. సింపుల్ గైస్, స్ట్రక్చర్కి యూనియన్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సింపుల్గా నేను డేటా టైప్ మాత్రమే మార్చాను, కీవర్డ్ మాత్రమే మార్చాను ఇక్కడ యూనియన్ అని చెప్పి. అండ్ ఆల్సో మనం ఇక్కడ 2 వేరియబుల్స్ క్రియేట్ చేసాం కదా, 2 వద్దు, ఒక వేరియబుల్ ఉంచుకుందాం. అండ్ ఇదంతా తీసేద్దాం, అండ్ ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ కూడా తీసేస్తా, మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. ఒక మెంబరే ఎలా డేటా అనేది స్టోర్ చేసుకోగలదు, మిగతా ఎందుకు స్టోర్ చేసుకోలేదని చెప్పేసి. స్ట్రక్చర్ మనం యూజ్ చేస్తున్నప్పుడు 3 మెంబర్స్, రోల్ నెంబర్కి, మార్క్స్కి, గ్రేడ్కి కూడా డేటా అలొకేషన్ అనేది చేసాం మనం. అండ్ ప్రింట్ కూడా చేసి చూసాం, 3 యాక్సెస్ అయితే అయినాయి మనకి. బట్ మనం ఇప్పుడు చూసుకుంటే కనుక యూనియన్స్కి వచ్చేసాం కదా, యూనియన్స్కి వచ్చేసిన తర్వాత మనం ఈ మెంబర్ కూడా తీసేద్దాం, అవసరం లేదు. సింపుల్, యూనియన్కి వచ్చేసరికి రోల్ నెంబర్, మార్క్స్, గ్రేడ్, ఇలా 3 మెంబర్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం సేమ్ యాజ్ స్ట్రక్చర్ లాగానే. బట్ S1 అన్న వేరియబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ ఏమి ఇవ్వాలంటే స్ట్రక్చర్ కాదు యూనియన్. చూడండి, యూనియన్కి వేరియబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు యూనియన్ అనే ఇవ్వాలి, స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నప్పుడు స్ట్రక్చర్ అనే ఇవ్వాలి ఇక్కడ. అండ్ దెన్ ఏ స్ట్రక్చర్కి క్రియేట్ చేస్తున్నారు, ఆర్ఎల్సి ఏ యూనియన్కి క్రియేట్ చేస్తున్నారు S1 అనే వేరియబుల్ని అనేది తర్వాత ఇవ్వాలన్నమాట. STD అనే యూనియన్కి నేను S1 అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా. ఓకేనా, సేమ్ యాజ్ ఇందాక స్ట్రక్చర్లో ఎలా అయితే డేటా అలొకేషన్ చేసామో S1 డాట్ రోల్ నెంబర్ అని, S1 డాట్ మార్క్స్ అని, S1 డాట్ గ్రేడ్ అని అలానే ఇస్తాం మనం. ఇప్పుడు కూడా ఒకసారి టైప్ చేసి చూద్దాం. చూడండి, S1 డాట్ సింపుల్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10. ప్రింట్ చేసేస్తాను చూడండి, ప్రింట్ ఇమ్మీడియట్గా ప్రింట్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. రోల్ %T అండ్ ఆల్సో S1 డాట్ రోల్ నెంబర్. డిఫరెన్స్ అనేది చూపిస్తాను మీకు, ఇప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. S1 డాట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్రింట్ %F. ఎందుకు ఇస్తున్నా %F అనేది, మార్క్స్ ఫ్లోట్ ఉంది కాబట్టి %F అనేది ఇచ్చుకోవాలి, కామా S1 డాట్ మార్క్స్. అండ్ దెన్ మనకు మిగిలిపోయింది ఏంటి, S1 డాట్ గ్రేడ్ కూడా ఇవ్వాలి కాబట్టి గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు V. ఏదో ఒకటి మీకు నచ్చింది, ఏ గ్రేడ్ ఇద్దాం, ఇందాక అదే కదా ఇచ్చాం. అండ్ దెన్ దాన్ని కూడా ప్రింట్ చేయాలి, printf %C. అండ్ దెన్ గ్రేడ్ని యాక్సెస్ చేయాలంటే గ్రేడ్ వాల్యూని S1 డాట్ గ్రేడ్. ఓకేనా,
సూపర్. ఒకసారి అవుట్‌పుట్ అనేది ప్రింట్ చేసి చూద్దామా? అవుట్‌పుట్‌లో ఏమొస్తుందని చెప్పేసి. చూడండి 3 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. రోల్ నెంబర్ 10, మార్క్స్ 100, గ్రేడ్ ఏ అని చెప్పి 3 వాల్యూస్ ప్రింట్ అయినాయి మనకి. ఓకేనా? సేమ్ లైన్‌లో కాదు, డిఫరెంట్ లైన్‌లో వచ్చేలా రాద్దాం. అప్పుడు ఇంకొంచెం క్లారిటీ అనేది వస్తుంది మనకి. యాహ్! చూడండి రోల్ నెంబర్ వచ్చింది, మార్క్స్ వచ్చినాయి, గ్రేడ్ వచ్చింది. ఇందాకడ మనం చూసిన స్ట్రక్చర్‌లో కూడా 3 వచ్చినాయి కదా! డిఫరెన్స్ ఏంటి యూనియన్‌కి అంటే, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను. క్లియర్‌గా వినండి. ఫస్ట్ మనకి ఇక్కడ 3 మెంబర్స్ అయితే ఉన్నారు. రోల్ నెంబర్, రోల్, మార్క్స్, గ్రేడ్ అని చెప్పి 3 అయితే ఉన్నాయి మనకి. ఓకేనా? మీరు రోల్‌కి వాల్యూ అసైన్ చేశారనుకోండి, మార్క్స్‌లో ఉన్న డేటా, గ్రేడ్‌లో ఉన్న డేటా ఎరేజ్ అనేది అయిపోద్ది. ఎరేజ్ అంటే అందులో ఏ డేటా ఉండదు. గార్బేజ్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే. ఇన్ కేస్ మీరు మార్క్స్‌కి వాల్యూ అసైన్ చేశారనుకోండి, రోల్ నెంబర్‌లో ఏ డేటా ఆల్రెడీ మనం 10 స్టోర్ చేసి ఉండొచ్చు. కానీ ఈ 10 వాల్యూ అనేది ఎరేజ్ అయిపోద్ది. 10 వాల్యూ ఎరేజ్ అయిపోద్ది రోల్ నెంబర్‌కి. దెన్ మార్క్స్ అనే వాల్యూ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. అండ్ దెన్ గ్రేడ్ కూడా ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎరేజ్ అనేది అయిపోతుందనమాట. అంటే ఎన్ని మెంబర్స్ ఉన్నా అన్ని మెంబర్స్‌కి మనం వాల్యూస్ అలొకేట్ చేసినా సరే, లాస్ట్‌గా ఏ వాల్యూ అలొకేట్ చేస్తారో ఆ వాల్యూ మాత్రమే ఉంటుంది. ఓకేనా? అంటే మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఇక్కడ వరకు ఉన్నప్పుడు రోల్ నెంబర్ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 10 అనేది ఉంటుంది. అంటే 10th లైన్ వరకు రోల్ నెంబర్ వాల్యూ 10 ఉంటుంది. అందుకే ప్రింట్ అయింది. చూడండి 12th లైన్‌కి వచ్చేసరికి మార్క్స్ వాల్యూ 100 అయింది కాబట్టి మార్క్స్ వాల్యూ 100 అవుతుంది. కానీ రోల్ అనే వాల్యూ అనేది సమ్ ర్యాండమ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. ఏం వాల్యూ అనేది ఉండదు. ఓకేనా? డిఫాల్ట్ గార్బేజ్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, మార్క్స్. అందుకని మార్క్స్ అనేది ప్రింట్ చేశాను. లాస్ట్‌లో చూడండి, లాస్ట్‌లో అంటే 14th లైన్‌లో నేను ఏం చేశాను, గ్రేడ్ ఏ అని చెప్పి అలొకేట్ చేయడం వల్ల మార్క్స్ పోతుంది, ర్యాండమ్ వాల్యూ అనేది వస్తుంది, రోల్లో కూడా ర్యాండమ్ వాల్యూ ఉంటుంది. ఓన్లీ గ్రేడ్ మాత్రమే స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ఒక క్లారిటీ అనేది వచ్చిందా గైస్? ఏదైనా ఒక మెంబర్లో మాత్రమే మనం డేటా స్టోర్ చేయగలం. ఏ మెంబర్లో అయితే మనం డేటా స్టోర్ చేస్తామో ఆ ఒక్క మెంబర్లో మాత్రమే వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. అదర్ రిమైనింగ్ మెంబర్స్లో వాల్యూ అనేది అరేజ్ అయిపోతుంది. లాస్ట్‌లో ఒక్కసారి ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. 3 కలిపి ప్రింట్ చేసి చూపిస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది గైస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రోల్ అన్నీ కలిపేసి ప్రింట్ చేసి చూపిస్తాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మార్క్స్, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి గ్రేడ్. ఓకే, ఈ మూడిటిని ఒకేసారి ప్రింట్ చేస్తే మీకు అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. S1 డాట్ ఫస్ట్ రోల్ నెంబర్, స్టూడెంట్ 1 డాట్ మార్క్సే కదా, యా. నెక్స్ట్ స్టూడెంట్ 1 డాట్ గ్రేడ్. మొత్తం అన్నీ ఇచ్చేసా. ఓకే, ఒక్కసారి ప్రింట్ చేసి చూద్దాం మనం. అప్పుడు మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఇదేంటి ఆఫ్టర్. ఓకే, ఆఫ్టర్. ఇది బిఫోర్. ఇవన్నీ బిఫోర్ అనమాట. రైట్, ఒకసారి రన్ చేసి చూద్దాం చూడండి. ఇక్కడ ఇచ్చేద్దాం బిఫోర్ అని. బిఫోర్ అండ్ దెన్ బిఫోర్ మన క్లారిటీ కోసం అవుట్పుట్లో. రైట్, చూడండి. వెయిట్ నేను ఎక్కడో సంథింగ్ నీట్గా అయితే రాయలేదు. యా, ఆఫ్టర్ అండ్ దెన్ ఆఫ్టర్. సూపర్. చూడండి గైస్, బిఫోర్ రోల్ నెంబర్ 10 అనేది ఉంది. అంటే 1 సెకండ్, చూడండి. ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లోకి వచ్చింది. స్టూడెంట్ 1 అనే వేరియబుల్ అనేది క్రియేట్ చేసింది. ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఎస్టీడీ అనేది ఒక యూనియన్. క్లియర్. చూడండి 10th లైన్కి వచ్చేసరికి రోల్ నెంబర్కి మాత్రం వాల్యూ అసైన్ చేశాను. అంటే రోల్కి మాత్రమే వాల్యూ అసైన్ చేశాను నేను. ఓకే, రోల్కి మాత్రం వాల్యూ అసైన్ చేశాను, దాన్ని ప్రింట్ చేశాను. రైట్, క్లియర్. అంటే మిగతా రెండింటికి మనకి డేటా అనేది లేదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మార్క్స్కి 100 అనే అసైన్ చేశాను, దాన్ని ప్రింట్ చేశాను. అంటే దాని అర్థం ఏంటి, రోల్ నెంబర్కి ఎటువంటి వాల్యూ లేదు, గ్రేడ్కి ఎటువంటి వాల్యూ లేదు. అంటే మార్క్స్కి అసైన్ చేసామంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, మనకి
రోల్ నెంబర్కి గ్రేడ్కి అరేజ్ అయిపోద్ది అనమాట డేటా అనేది. రైట్. నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే గ్రేడ్, నేను గ్రేడ్ ఇచ్చాను, గ్రేడ్ని కూడా ప్రింట్ చేశాను, ఏ అనేది వచ్చింది ఇక్కడ వరకు. ఈ 3 బిఫోరే. ఓకే, బిఫోర్. లాస్ట్లో నేను ఆఫ్టర్ని ప్రింట్ చేశాను. ఆఫ్టర్ అంటే ఇప్పుడు లాస్ట్లో వాల్యూస్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ చేస్తే ఏ వాల్యూ ఉంటుంది, లాస్ట్గా గ్రేడ్ యొక్క వాల్యూ మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ 2 ఎరేజ్ అయిపోతాయి. అదేనా చూడండి, రోల్ నెంబర్ ఏదో సమ్ ర్యాండమ్ వాల్యూ వచ్చింది, మార్క్స్లో కూడా సంథింగ్ ఎర్రర్ అనేది చూపిస్తుంది చూడండి 496, ఇలా ఏదో వాల్యూ అనేది యాడ్ అయిపోయింది, కానీ గ్రేడ్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. ఆర్ఎల్స్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రోల్ నెంబర్ లాస్ట్లో ఇస్తా. చూడండి, రోల్ నెంబర్ ముందు తీసేసి రోల్ నెంబర్ లాస్ట్లో ఇస్తా. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుద్దు. ఇందాక గ్రేడ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఆఫ్టర్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మార్క్స్ ప్రింట్ అయింది, తర్వాత ఆల్ఫాబెట్ ఏ గ్రేడ్ ప్రింట్ అయింది, నెక్స్ట్ 10 అది ప్రింట్ అయింది, బాగానే ఉంది. అన్ని లాస్ట్లో మనం అలొకేట్ చేసిన వాల్యూ ఏంటి 10, అందుకని చెప్పి రోల్ నెంబర్కి 10 అనేది ఉంటుంది, మార్క్స్కి గ్రేడ్కి అరేజ్ అనేది అయిపోద్ది అనమాట డేటా అనేది. మీరు చూడండి ఇక్కడ ఆఫ్టర్ రోల్ నెంబర్ మాత్రమే ఉంది, మార్క్స్ అరేజ్ అయిపోయింది, గ్రేడ్ కూడా అరేజ్ అయిపోయింది. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక్కటి మాత్రమే వాల్యూ స్టోర్ చేసి పెట్టుకోగలం, ఏదైనా ఒక్క మెంబర్లో మాత్రమే. రిమైనింగ్ మెంబర్స్లో మనం వాల్యూ అసైన్ చేస్తే ప్రీవియస్గా మనం అసైన్ చేసిన వాల్యూస్ అనేవి అరేజ్ అయిపోతాయి. ఇది క్లియరా గైస్? ఎందుకు 1కి 2 సార్లు చెప్తున్నానంటే యూనియన్స్ కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, అందుకని చెప్పాను. రైట్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఎన్యూమరేషన్ని మనం షార్ట్కట్లో ఈనమ్ అని కూడా పిలుస్తాం మనం. ఓకే, ఈనమ్ ఈ షార్ట్కట్ ఫర్ ఎన్యూమరేషన్. నేను చదువుతున్నాను పైన చూడండి, చెప్పాను కదా ఎన్యూమరేషన్కి షార్ట్కట్ ఏంటి ఈనమ్. ఓకే, అండ్ ఇట్ అలౌస్ యూజర్ టు క్రియేట్ కస్టమ్ డేటా టైప్ విత్ ఎ సెట్ ఆఫ్ నేమ్డ్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఏంటి, నెంబర్స్ అని మనకు తెలుసు, కానీ వాడు ఏమంటున్నాడు కస్టమ్ డేటా టైప్ విత్ ఏ సెట్ ఆఫ్ నేమ్డ్ ఇంటీజర్ అన్నాడు. అంటే మనం ఇంటీజర్ అనేది నెంబర్స్ అని తెలుసుగా 1 2 3 అని చెప్పి, వాటికి నేమ్స్ కూడా ఇవ్వచ్చు అంట, అది ఎలా అనేది చూద్దాం రండి. అండ్ ఆల్సో ఈనమ్ని ఎలా క్రియేట్ చేయొచ్చు చూడండి, ద ఈనమ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ఏ ఎన్యూమరేషన్ క్రియేట్ చేయాలంటే ఈనమ్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేసుకుంటామంట. అండ్ ఆల్సో సింటాక్స్ చూడండి, సేమ్ ఈనమ్ నేమ్ మనకు నచ్చింది అనేది ఇస్తాం మనం ఎలాగో. అండ్ ఆల్సో కాన్స్టెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు 8, కాన్స్టెంట్ 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఇలా ఇవ్వచ్చు అంట, అది ఎలా ఇవ్వచ్చు ఏంటనేది చూద్దాం రండి. ఓకే, ఏం చేద్దామంటే ఓల్డ్ కోడ్ అంతా రిమూవ్ చేసేద్దాం, మళ్ళీ ఫ్రెష్గా రాద్దాం. హ్యాష్ ఇన్క్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్. ఓకే, వైడ్ మెయిన్. ఇప్పుడు ఈనమ్ క్రియేట్ చేయాలి. ఈనమ్ సింటాక్స్ ఏంటి, ఈనమ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటాం, మనకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. మన ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నానంటే మనం వీడియో గేమ్స్ ఆడతాం కదా, వీడియో గేమ్స్ ఆడినప్పుడు లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఈజీ అని, మీడియం అని, హార్డ్ అని, ఇలా డిఫరెంట్ లెవెల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం కదా, అలా మనం లెవెల్స్ సెలెక్ట్ చేద్దాం మనం. ఓకేనా, ఈనమ్ యూజ్ చేసుకుని ఎగ్జాంపుల్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం లెవెల్స్ ఇవ్వచ్చు, ఈజీ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ కామా మీడియం ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు మనం ఈనమ్ని. ఓకే, బాగానే క్రియేట్ చేసావు బ్రో, లెవెల్స్ అన్నావు, ఈజీ అన్నావు, మీడియం అన్నావు, హార్డ్ అన్నావు. ఓకే, నేను ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఈ వాల్యూస్ అనేవి, ఈ వాల్యూస్ ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఈనమ్ అని చెప్పి క్రియేట్ చేసుకుని, మనం ఏ ఈనమ్కి వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం, లెవెల్ అండ్ దెన్ దానికి ఒక పేరు సెలెక్టెడ్ లెవెల్ అని చెప్పి నేను ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఓకే, ఈ వేరియబుల్లోకి డేటా స్టోర్ చేయాలంటే, డేటా అసైన్ చేయాలి అంటే ఏం చేయాలి, సెలెక్టెడ్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూస్ ఇవ్వాలి మనం, ఐదర్ ఈజీ అన్నా ఇవ్వాలి, మీడియం అన్నా ఇవ్వాలి, హార్డ్ అన్నా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈజీ ఇచ్చాను అనుకోండి, ఈజీ ఇస్తే ఈ సెలెక్టెడ్ లెవెల్లోకి ఏ వాల్యూ స్టోర్ అవుతుంది, ఇక్కడ 1, మనం ఏదైతే 1 ఇచ్చామో ఈ 1 అనేది సెలెక్టెడ్ లెవెల్లోకి స్టోర్ అవుతుంది అనమాట, సెలెక్టెడ్ లెవెల్ అనే వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది.
అదే అంటున్నాడు ఈ డెఫినేషన్లో. చూడండి, క్రియేట్ కస్టమ్ డేటా టైప్స్ విత్ ఏ సెట్ ఆఫ్ నేమ్డ్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. యాక్చువల్గా మనం ఇవ్వాల్సిన వాల్యూ ఇక్కడ 1, ఓకే, కానీ వాడు ఏమన్నాడు, నేమ్డ్ ఇంటీజర్ కాన్స్టెంట్ అన్నాడు. అంటే ఇంటీజర్, నేమ్డ్ ఇంటీజర్ కాన్స్టెంట్ అన్నాడు. నేమ్డ్ అంటే ఇక్కడ ఈజీ అనే పేరు మనం యూజ్ చేసుకుని ఈ వాల్యూ అనేది వాడుకోవచ్చు అంట. ఓకేనా, రైట్, చూపిస్తాను చూడండి. ఈజీ పెట్టాను, ఒకసారి ప్రింట్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ప్రింట్ ద సెలెక్టెడ్, వెయిట్, సెలెక్టెడ్ లెవెల్ ఈజ్ %d అండ్ దెన్ కామా యా. ఇప్పుడు సెలెక్టెడ్ లెవెల్ యొక్క వాల్యూ ఏమొస్తుందో చూద్దాం రండి. అబ్సల్యూట్లీ ఈజీ అప్లై చేసాం కాబట్టి 1 అనేది వస్తుంది మనకి అవుట్పుట్లో. చూడండి, ద సెలెక్టెడ్ లెవెల్ ఈజ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేది ఈజీ కాదు, నాకు మీడియంగా ఉన్నది కావాలి అని చెప్పి రాశాడు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్లో? చూడండి, ఈసారి ద సెలెక్టెడ్ లెవెల్ ఈజ్ 2, ఎందుకంటే మనం ఇక్కడ 2 అనేది అసైన్ చేసాం కాబట్టి. ఆర్ఎల్స్ మనం ఇప్పుడు వచ్చేసి హార్డ్ లెవెల్ ఇద్దాం. యా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మీరు చూసుకుంటే ఈసారి ద సెలెక్టెడ్ లెవెల్ ఈజ్ 3. ఓకేనా, అర్థమైందా గైస్? మనం ముందుగానే సమ్ నెంబర్స్ అనేవి ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత వీటిల్లోంచి మాత్రమే మనం లెవెల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. లెవెల్ 4 మనకు లేదు, వెరీ హార్డ్ అనేది మనకు లేదు. సో మనం ఇక్కడ వెరీ హార్డ్ ఇవ్వడానికి లేదు, వెరీ హార్డ్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? సింటాక్స్ ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, రన్ చేస్తే రన్ అవ్వాల. వెరీ హార్డ్ మీకు కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ కామా వెరీ హార్డ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇలా ఇవ్వండి. అప్పుడు వెరీ హార్డ్ అనే లెవెల్ అనేది వచ్చింది, రైట్. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేస్తాను చూడండి, అప్పుడు వెరీ హార్డ్ లెవెల్ కూడా మనకు క్రియేట్ అయింది. చూడండి, ద సెలెక్టెడ్ లెవెల్ ఈజ్ 4. అర్థమైందా గైస్? ఇలా ఈ నెంబర్ అనేది యూజ్ చేసుకుంటాం. మనం ప్రతిసారి ఇలా ఈజ్ ఈక్వల్ టు 1, ఈజ్ ఈక్వల్ టు 2, ఈజ్ ఈక్వల్ టు 3 అలా ఇవ్వాల్సిన పని లేదు గైస్. మనం కావాలనుకుంటే ఇవి రిమూవ్ చేసేయచ్చు. చూడండి, నేను చేస్తాను. ఇవ్వాల్సిన పని లేదు మనకి, జస్ట్ నేమ్స్ ఇస్తే సరిపోతుంది మనం. ఓకేనా, నేమ్స్ ఇస్తే సరిపోయింది. మరి ఈజీకి ఏ వాల్యూ అసైన్ అయింది సార్? మనం ఇందాక 1 ఇచ్చాం కాబట్టి ఈజీ అని పెట్టుకుంటే 1 అనేది వచ్చింది. ఇప్పుడు మీరు ఏ వాల్యూ అసైన్ చేయలేదు, ఏంటి ఏం అప్లై అవుతుంది ఈజీ కంటే? చూడండి, దాని మీద మౌస్ ఓవర్ చేస్తున్నాను నేను, చూసారా, ఈజీ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది వచ్చేసింది. మన సి కంపైలర్ అనేది ఐ మీన్ ఇంప్లిసిట్గా ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తుంది గైస్. 1 చూడండి, మీడియంకి 2, హార్డ్కి 3, వెరీ హార్డ్కి 4, అలా మనకి సీక్వెన్షియల్గా నెంబర్స్ అనేవి ఆటోమేటిక్గా అలకేట్ అయిపోతాయి ఈ నెంబర్లో. ఆర్ఎల్స్ మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2 అని ఇచ్చారనుకో, ఓకే, 2 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 3 కదా. చూడండి, వెయిట్ అవై, అది ఇంకా కంపైల్ అనేది తీసుకోలేదనుకుంటా, ఒకసారి చూద్దాం. 1 సెకండ్. యా, 2 ఈజీకి 2 కదా, మీడియంకి ఏం రావాలి ఇప్పుడు? 3. చూసారా కింద? హార్డ్కి చూడండి 4, వెరీ హార్డ్కి 5. అంటే ఫస్ట్ 2 ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా మీడియంకి 3, హార్డ్కి 4, వెరీ హార్డ్కి 5 అనేది అలకేట్ చేసేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈజీకి 1 ఇస్తున్నా, మీడియంకి 10 ఇస్తున్నా, ఓకే, హార్డ్కి ఏమవుతుంది? అబ్సల్యూట్లీ 11 అనేది అవుతుంది. చూడండి, హార్డ్కి 11, వెరీ హార్డ్కి 12. ఇలా వాల్యూస్ అనేవి మనం ఆటోమేటిక్గా అసైన్ అనేది అవుతుంది అనమాట. దాని ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో దానికి +1 అవుతూ ఉంటుంది వీటిలో ఉన్న వాల్యూస్. ఓకే, చూడండి, వెరీ హార్డ్కి ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? సజెషన్స్లో వెరీ హార్డ్ ఈజ్ ఈక్వల్ టు 12 అని చెప్పి చూపిస్తున్నాడు. ప్రింట్ చేసి చూద్దామా వెరీ హార్డ్ యొక్క వాల్యూ 12 ఉందా లేదా అనేది. చూడండి, ద సెలెక్టెడ్ లెవెల్ ఈజ్ 12. ఇది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని చెప్పేసి. ఇప్పుడు నేను ఈజీ, మీడియం, హార్డ్, వెరీ హార్డ్ అని చెప్పి క్రియేట్ చేశాను. లేదంటే మీరు చూస్తే మండే, ట్యూస్డే అలా కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ యాక్చువల్గా వీటిని కాన్స్టెంట్స్ లాగా క్రియేట్ చేస్తాను అనమాట. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఓకే, ఫ్రైడే, సాటర్డే,
అండ్ దెన్ సండే. ఓకే, మండే వాల్యూ చూడండి 0, ట్యూస్డే 1, వెన్స్డే 2. ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతాయి అన్నమాట నెంబర్స్ అనేవి. 0 దగ్గర స్టార్ట్ అయ్యి 1, 2, 3, 4, 5, 6. సండేకి 6 ఉంటుంది చూడండి. సండేకి 6 నాకు నచ్చలేదు, అసలు 0 నుంచి స్టార్ట్ అవ్వడమే నాకు నచ్చలేదు. ఓకే, 1 నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ 1 ఇస్తారు మీరు. 1 ఇస్తే అబ్సల్యూట్లీ ట్యూస్డేకి 2, అలా వస్తే సండే వచ్చేసరికి 7 అనేది అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా ఇలా మనం ఇన్యూమరేషన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఈ సండే వాల్యూ నాకు కావాలనుకోండి, దాని వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం. ఈ వేరియబుల్కి వాల్యూ అనేది సండే ఇస్తాం, రైట్. ఇప్పుడు చూడండి, సండే యొక్క వాల్యూ 7 కాబట్టి చూడండి, ద సెలెక్టెడ్ లెవెల్ ఇస్ 7. సరిపోయిందా గైస్? దట్స్ ఇట్. ఇంకో విషయం, ఇక్కడికి మండేకి 1 అనే వాల్యూ నేను అసైన్ చేశాను కదా, దాన్ని నేను చేంజ్ చేయడానికి అనేది ఉండదు అనమాట. అదే అంటున్నాడు ఇక్కడ, కాన్స్టెంట్స్ అంటున్నాడు, నేమ్డ్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. ఇక్కడ మండేకి నువ్వు ఒక్కసారి 1 క్రియేట్ ఇచ్చేసావు, అసైన్ చేసేసావు అంటే ఎక్కడ నువ్వు అలా రాయడానికి ఉండదు. మండే ఈజ్ ఈక్వల్ టు 2 అని రాయడానికి ఉండదు. ఓకేనా? ఇన్ కేస్ రాస్తే మీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది. చూసారా గైస్, ఎర్రర్ చూపించింది. నువ్వు ఏం చేయాలన్నా ఒక్కసారి మాత్రమే దీనికి వాల్యూ అసైన్ చేయగలవు. 2 అని ఇక్కడ మాత్రమే వాల్యూ అసైన్ చేయగలవు. ఆ తర్వాత నువ్వు యూజ్ చేసుకోగలవు తప్పితే ఎక్కడ చేంజ్ చేయడానికి ఉండదు. ఒక్కసారి వాల్యూ అసైన్ చేసి తర్వాత చేంజ్ చేయడానికి లేదు అంటే దాన్ని కాన్స్టెంట్ అని చెప్పి పిలుస్తాం మనం. వీటి గురించి క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో అయితే తెలుసుకుంటాం గైస్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.